నంద్యాలలో చైన్ స్నాచింగ్ కలకలం. స్థానిక 6వ వార్డ్ జగజ్జనని నగర్లో బైక్ పై వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసు దోచుకెళ్లిన దుండగులు. గుడి నుండి ఆదిలక్ష్మి, లలితమ్మ అనే ఇద్దరు మహిళలు ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా ఒక మహిళ మెడలోని 5 తులాల బంగారు గొలుసుని చైన్ స్నాచర్లు లాక్కెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఊరు మీది? ఇక్కడికి ఎందుకు వచ్చినారు? పూజ చేసుకొని ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి వస్తాను. ఇక్కడ అంటే బైక్ మీద వచ్చి తీసుకొని పోయినారా? ఎంతమంది ఉన్నారు? ఎన్ని తులాలు ఉంది? ఇక్కడ గుండు ఉన్నాయి, అంటే గుండు బాల్చి. ఆ పుస్తలో గొలుసుకి మాత్రం తాడు కాదు, నాది మామూలు గోల్డ్గే చూపించుకున్నాను. నాకు మామూలు అయితే అన్నా, అంటే నా తెలిసినంత వరకు నా చైన్ కట్టు కాకూడదు. మళ్ళీ అది వాళ్ళ చేతుల్లో ఏం పెట్టుకొని వచ్చినారో 2 నిమిషాలు క్షణమే. కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఇప్పుడు అంటే బంధువుల ఇంటికి వచ్చారా మీరు? నేను వచ్చాను సార్, నేను వచ్చి కొనుక్కున్నాడు కానీ కూర్చోటాను. నేను లేకుండా వచ్చిపోతాను. నేను ఇప్పుడు కాదు సార్, నేను 2 సంవత్సరాలు ఈ రోజు కొత్తగా, నేను ప్రతి వారం వచ్చా. ఈ రోజు ఏదన్నా కొత్త వచ్చింటే వాళ్ళం అంతకుముందు కూడా వచ్చాను. నా పేరు చైతన్య. ఇక్కడ సత్యనారాయణ ఇక్కడ వీధి లైట్లు లేవు ఫస్ట్ దానికి. ఆ బంగారు చైన్ అనేది అబ్బాయి ఫాస్ట్ వచ్చేసారు, చాలా బక్క ఉన్నారు. వచ్చేసారు, చైన్ లాగేసి సగంలో వెళ్ళిపోయినారు. ఎంతమంది ఉన్నారు బైక్ లో? బైక్ మీద 2 ఉన్నారు. గుర్తుపడతావా వాళ్ళని? అంతగా గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఇక్కడ ముప్పు ఉంది కాబట్టి గుర్తుపట్టలేదు. ఏం పేరు నీ పేరు? చైతన్య. అంటే నువ్వు వెంబడి వెళ్ళలేదా వాళ్ళమ్మడి? అంటే ఆంటీ క్యాక్ వేసి నాకు అర్థం కాలే, క్యాక్ వేసిన 2 నిమిషాలకి అర్చన ఇచ్చేదని అప్పుడు వెళ్ళిపోయింటే వాళ్ళు షేన్ బండి అని చెప్పారు.